ఇవన్నీ కూడా ఈ గుడికి సంబంధించిన కోటలకు సంబంధించినటువంటి ఇవన్నీ అన్నమాట. అప్పుడు కూలిపోయింది ఇవన్నీ కూడా. రామప్ప దేవాలయం నిర్మాణం విశేషాలు. రామప్ప దేవాలయం 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన అద్భుత శివాలయం. ఇది కాకతీయ రాజ్యానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన శిల్పకళా కట్టడంగా నిలిచింది. 1. ఆలయ నిర్మాణం. పాలకులు ప్రధాన శిల్పి. నిర్మాణం ప్రారంభం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు రా 1199-126 సి కాలంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణ బాధ్యత కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు దీని నిర్మాణ బాధ్యత తీసుకున్నాడు. ప్రధాన శిల్పి ఈ ఆలయ ప్రధాన శిల్పి రామప్ప. ఆలయ శిల్పకళలో అతని ప్రతిభ విశేషమైనది. అందుకే ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. 2. శిల్పకళ ప్రత్యేకతలు. ఆ నిర్మాణ శైలి వాస్తుశాస్త్రం. ఆలయం వాస్తు ప్రకారం నిర్మించబడింది. ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. 1. గర్భగృహం ప్రధాన శివలింగం ఉన్న ప్రదేశం. 2. అంతరాలం గర్భగృహం ప్రధాన మండపాన్ని కలిపే భాగం. 3. మహామండపం పెద్ద మందిరం భక్తులు ప్రార్థనలు చేసే స్థలం. గర్భగృహంపై శిఖరం గోపురం ప్రత్యేకత కలిగి ఉంది. ఆలయాన్ని మడతపెట్టిన బహుళస్థాయి స్తూప ఆకృతిలో నిర్మించారు. ఇది కాలపరిమితిని తట్టుకునేలా ఉంటుంది. బి. తేలికపాటి ఇటుకల ప్రత్యేకత. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సంగీతోప్పల ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి. ఈ ఇటుకలు నీటిపై కూడా తేలతాయి. ఇవి శిథిలాలు తట్టుకునేలా రూపొందించబడ్డాయి. ఇవి శబ్దాన్ని గ్రహించేలా ఉండటం విశేషం. సి. శబ్దాన్ని గ్రహించే నిర్మాణం. ఈ ఆలయం శబ్దం పరంగా ప్రత్యేక నిర్మాణ శైలిని కలిగి ఉంది. శిల్పాల మధ్య వాయు శబ్ద తరంగాలు ప్రసరించేలా నక్షత్ర ఆకారంలో నిర్మించారు. ప్రధాన మండపంలో ఎక్కడ నిలబడి మాట్లాడినా శబ్ద ప్రకంపనలు తిరిగి వస్తాయి. 3. దేవాలయ నిర్మాణంలోని ముఖ్య అంశాలు. ఏ. శివుని ప్రధాన విగ్రహం. గర్భగృహంలో రుద్రేశ్వర స్వామి ప్రధాన విగ్రహంగా పూజించబడుతోంది. ఇది మృత్తికా శిల్పకళలో ప్రత్యేకమైనది. బి. నాట్య మండపం. దేవాలయంలోని నాట్య మండపం అత్యంత ప్రత్యేకమైన నిర్మాణం. ఇందులో 72 రకాల నాట్య భంగమలు శిల్పంగా చెక్కబడ్డాయి. వీటిలో కాకతీయుల సంస్కృతి ప్రతిబింబించే శిల్పాలు ఉన్నాయి. సి. ద్వారాలంకరణ శిల్పాలు. ఆలయంలోని గోడలు స్తంభాలు ఎంతో సుందరమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. ముఖ్యంగా గజకేసరి యుద్ధం రామాయణం మహాభారతం పురాణ గాథలు శిల్పాల్లో కనిపిస్తాయి. రామప్ప దేవాలయంలోని శిల్పాలను చూసిన పర్యాటకులు వాటి సూక్ష్మత శిల్పకళను చూసి ఆశ్చర్యపోతారు. 4. ఆలయ ప్రత్యేకతలు విజ్ఞానపరమైన విశేషాలు. ఆ భూకంప నిరోధక నిర్మాణం. ఈ ఆలయ గోపురం భూకంపాలకు తట్టుకునేలా సందలరాతి సాండ్బాక్స్ టెక్నాలజీతో నిర్మించబడింది. భూమి కంపించిన ఆలయ నిర్మాణం సుస్థిరంగా ఉంటుంది. బి. శబ్ద తరంగాలను గ్రహించే నిర్మాణం. ఆలయంలోని కొన్ని శిల్పాలు సంగీత స్వరాలను పుట్టించగలిగే విధంగా రూపొందించబడ్డాయి. 5. రామప్ప దేవాలయానికి ఎదురైన విపత్తులు. 17వ శతాబ్దంలో మొఘల్ దండయాత్రలో కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. రామప్ప దేవాలయం మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువు
ఇక్కడ రాళ్ళు ఏవో ఉన్నాయి, అన్ని రకరకాల. ఇవన్నీ ఏంటో రాళ్ళు అంటే మేబీ కూలిపోయిన తలటువంటి శిలలు అన్నమాట ఇవన్నీ. సరే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఎలా ఉన్నాయో. అంటే ఇగో ఈ గోడ ఉన్నది కదా, ఈ గోడ మీద నుంచి పడిపోయినటువంటి మేబీ ఆ రాళ్ళు అవి ఉంటాయి. ఎంట్రన్స్కి ఇక్కడ ఏదో చిన్న గుడిలాగా ఉన్నది. ఇదేదో ఈ ఎంట్రన్స్కి వెళ్ళే తోవలో చూసారా, ఇక్కడ ఈ గుడిలాగా ఏదో ఉన్నదన్నమాట. పిల్లలు వచ్చారు విజిటింగ్. చాలా కోలాహలంగా చక్కటి గ్రీనరీ పరిచయం ఉన్నదన్నమాట. అద్భుతంగా ఉన్నది గ్రీనరీ అంతా కూడా. అక్కడ కనిపిస్తుంది మీద పిల్లల తాలూకా కోలాహలం చాలా ఎక్కువ కనిపిస్తున్నారు. మేబీ స్కూల్ పిల్లలు తీసుకొచ్చినట్టున్నారు. స్కూల్ పొలాలు ఎంత గ్రీన్గా నాకంతా కూడా ఇదిగో కనిపించేది రామప్ప దేవాలయం. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము. చాలా పురాతన కాలమైనటువంటి రామప్ప దేవాలయం.